సొంత పిచ్ ఈడెన్ గార్డెన్లో పంజాబ్తో జరిగిన పోరులో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించారు. పంజాబ్ను 28 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో రెండవ విజయం నమోదు చేసుకున్నారు. 219 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్ను కట్టుదిట్టమైన ఫీల్డింగ్తో కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది పంజాబ్. మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా పరుగుల వరద పారించింది. అయితే క్రిస్ లిన్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించినా భారీ స్కోర్ చేయలేకపోయాడు. దీంతో 36 పరుగులకే 2 వికెట్లు పడ్డాయి. ఈ సమయంలో రాబిన్ ఓతప్ప, నితీష్ రాణాలు ఆచితూచి ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రాణా 63 పరుగుల వద్ద పెవిలియన్ బాటపట్టాడు. తర్వాత కార్తీక్ సేన నిర్దేశించిన 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ప్రారంభంలోనే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. క్రిస్ గేల్ 20 రన్స్కే వెనుదిరిగాడు. 13 పరుగులు చేసిన సర్ఫరాజ్ కూడా అవుట్ అయ్యాడు. మయాంక్ మాత్రం క్రీజులో నిలదొక్కుని వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. అతడి తర్వాత వచ్చిన మందీప్ సింగ్ బౌండరీలు బాదిన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది కింగ్స్ 11 పంజాబ్. ఇక ఇవాళ జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది.